భారత్లో ఇంటర్నెట్, మొబైల్ వినియోగం భారీగా పెరిగిందంటున్నారు ఎక్స్పర్ట్స్. టెక్నాలజీతో అరచేతిలోనే ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు. అయితే ఈ టెక్నాలజీతో మంచితో పాటు చెడు కూడా ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. సైబర్ క్రైమ్తో పాటు డిజిటల్ అడిక్షన్ కూడా పెరిగిపోతోందని తెలిపారు. దీనిపై స్కూల్, కాలేజ్ స్టూడెంట్స్తో పాటు ఐటీ ఉద్యోగులకు అవగాహన కల్పిస్తోంది కౌన్సిల్ ఫర్ డిజిటల్ సేఫ్టీ అండ్ వెల్ బీయింగ్ సంస్థ. ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ తప్పనిసరి అయిపోయింది. కొందరి చేతుల్లో 2 సెల్ ఫోన్లు కూడా కనిపిస్తున్నాయి. టెక్నాలజీ అభివృద్ధి చెందిన కొద్దీ అరచేతిలోనే ప్రపంచం ఇమిడిపోతోంది. ఎక్కువ సమయం యువత సెల్ ఫోన్తోనే గడిపేస్తున్నారు. దీనికి తోడు అనేక సెల్ ఫోన్ కంపెనీలు కొత్త డిజైన్స్, మోడల్స్, ఫీచర్స్ తో ఆకట్టుకుంటున్నాయి. సోషల్ నెట్వర్కింగ్, చాటింగ్ యువతకు ఫ్యాషన్ గా మారిపోయింది. క్షణంలోనే ఫోటో దిగి వాటిని తమ స్నేహితులకు పంపేందుకు ఆరాటపడుతున్నారు. చిన్న నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. చిన్న పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్లకు అడిక్ట్ అయ్యారు. గేమ్స్ ఆడుతూ, యూట్యూబ్ లో వీడియోలు చూస్తూ ఫోన్లకు అడిక్ట్ అయిపోతున్నారు. ఆన్లైన్ గేమ్స్, సోషల్ ప్లాట్ఫామ్స్ పై వచ్చిన లింక్స్ క్లిక్ చేయడంతో సైబర్ మోసాల బారిన పడుతున్నారని తెలిపారు CDSW పోలీసులు. అడిక్షన్ అంటారండి. సో గేమింగ్ అడిక్షన్, గ్యామ్లింగ్ అడిక్షన్, సెక్స్ అడిక్షన్, పోర్నోగ్రఫీ అడిక్షన్, ఆల్కహాల్, డ్రగ్ అడిక్షన్, ఇలాంటి ఎన్నో అడిక్షన్స్ ఉంటాయి. కాఫీ అడిక్షన్ కూడా ఉంటుంది చాలా మందికి. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఫోన్లో గేమ్స్ ఉంటున్నారు అంటే వాళ్ళు ఎంత ఇంట్రెస్టింగ్ యాడ్స్ వేస్తారంటే యాడ్ వేస్తున్నప్పుడు మంచిదే కదా అనుకొని క్లిక్ చేస్తారు. ఒక్క క్లిక్ అంతే. ఆ క్లిక్ చేసి ఎంత ఈజీగా పెడతారంటే జీపే నుంచి డబ్బులు వెళ్ళిపోతాయి. అకౌంట్ నెంబర్ క్లిక్ చేసే అవసరం లేదు. సో ఇలాంటిది మొన్ననే ఒక కేసు వచ్చింది నాకు. 2 crores ఆల్రెడీ పేరెంట్స్ పోగొట్టారు. ఇంకా కొంచెం డిలే అయ్యేసరికి ఇంకా 6 lakhs మళ్ళీ పోయింది. మళ్ళీ అబ్బాయిని తప్పు అని చెప్పలేరు, ఎందుకంటే పేరెంట్స్ అకౌంట్స్ నుంచి పోయినాయి డబ్బులు. సో వీళ్ళకి అవేర్నెస్ ఉండాలి. ఎవ్రీ న్యూ ఇయర్ 7 మిలియన్ల యూజర్స్ వచ్చి ఇంటర్నెట్ బ్యాండ్ వ్యాగన్లో జాయిన్ అవుతున్నారు. ఇంత పెద్ద యూసేజ్ ఉన్నప్పుడు దీనికి ఒక విధమైనటువంటి రెగ్యులేషన్ ఉండాలి, అవేర్నెస్ ఉండాలి. సైబర్ క్రైమ్ చాలా పెరుగుతూ ఉంది. సైబర్ ఫ్రాడ్స్టర్స్ చాలా తెలివిగా ఏ సెక్షన్ వాళ్ళకు ఎలాంటి ప్లాన్తో అట్రాక్ట్ చేయాలి అని ఇన్నోవేటివ్ మెథడ్స్తో వస్తున్నారు. అవేర్నెస్ లేకపోవడం వల్ల అందరూ యాంగ్జైటీలో వచ్చేసి పిల్లలు కానీ నాట్ ఓన్లీ సైబర్ ఫ్రాడ్, ఇక్కడ ఇంపాక్ట్ ఆన్ ద హెల్త్ కూడా అవుతుంది, బిహేవియర్ మారుతుంది, చాలా విధంగా అవుతుంది. కాబట్టి దీనికి ఒక విధమైనటువంటి మనం ఎలా అయితే సివిక్ సెన్స్ అంటామో అట్లా డిజిటల్ సెన్స్, ఒక డిజిటల్ బిహేవియర్ అనే దానికి ఒక ట్రెండ్ సెట్టింగ్, ఒక మోడల్, ఒక మెథడాలజీ ఉంటే అందరూ సేఫ్గా ఉంటారనే విధంగా ఈ కోర్సును తీసుకొచ్చారు. సైబర్ మోసాలపై స్కూల్, కాలేజీ విద్యార్థులు, ఐటీ ఉద్యోగులతో పాటు సామాన్య ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు కౌన్సిల్ ఫర్ డిజిటల్ సేఫ్టీ అండ్ వెల్ బీయింగ్ నిర్వాహకులు. డిజిటల్ అడిక్షన్ తో మానసిక సమస్యలకు గురైన వారికి కౌన్సిలింగ్ ఇస్తామన్నారు. భారత్లో 75 కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతుంటే అందులో చదువుకున్న వాళ్ళు, ఐటీ జాబ్స్ చేసే వాళ్లే 90% మంది సైబర్ క్రైమ్ బారిన పడుతున్నారని తెలిపారు CDSW ప్రతినిధులు. Most of the victims were all IT employees and most of the victims were all corporate people who know everything about information technology మీద అవగాహన ఉన్న వాళ్ళే 90% మంది విక్టిమ్స్. అంటే ఏంటి, దాన్ని బట్టి నీకు అన్నీ తెలియదురా బాబు, నువ్వు అనుకుంటావు అన్నీ తెలుసని. కాబట్టి యూ షుడ్ బి వెరీ వెరీ కాషియస్ వెన్ యూఆర్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పేవాడిని స్కూల్స్లో, కాలేజెస్లో. ఏంటంటే డిజిటల్ డిసిప్లిన్ అనేది ఎలా ఉండాలంటే ప్రతి ఇంట్లో చాకు ఉంటుంది. చాకు నా ప్రకారంగా, పోలీస్ వాడి ప్రకారంగా ఇట్స్ ఎ వెపన్, కానీ ఇంట్లో ఇట్స్ ఏ టూల్. అవునా? కాబట్టి నేను చాకు నీ చేతిలో రోడ్డు మీద చూస్తే పట్టుకొని వెళ్ళి లోపల అరెస్ట్ చేస్తా. అదే చాకు ఇంట్లో పట్టుకొని కూర్చుంటే దట్ టూల్ కింద. సో వెన్ యూ ఆర్ యూజింగ్ ఎ నైఫ్ ఎట్ హోమ్ టు పీల్ స్కిన్ ఆఫ్ ది వెజిటబుల్ ఆర్ అ ఫ్రూట్, ఎంత మెటిక్యులస్గా యూజ్ చేస్తావు, నీ జీవితంలో నువ్వు చేయి కట్ చేసుకోవు. కాబట్టి నువ్వు అది ఎంత మెటిక్యులస్గా యూజ్ చేస్తున్నావు, ఎంత జాగ్రత్తగా యూజ్ చేస్తున్నావు, డిజిటల్ వరల్డ్ని కూడా అంత జాగ్రత్తగా యూజ్ చేయాలి. సైబర్ బుల్లియింగ్, స్క్రీన్ అడిక్షన్, AI తప్పుడు సమాచారం వంటి సమస్యలపై పోరాడేందుకే CDSWని ఏర్పాటు చేశామన్నారు నిర్వాహకులు. ప్రైవేటు స్కూల్స్ తో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లోనూ విద్యార్థులకు CDSW ద్వారా అవగాహన కల్పిస్తామన్నారు.